చెప్తున్నారు. మరోవైపు అటు డీజీసీఏ కావచ్చు, ఇటు టెక్నికల్ టీమ్ కావచ్చు, బ్రిటన్ ఏవియేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, వారంతా కూడా బోయింగ్ సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, ఇంకేమైనా ప్రాబ్లం తలెత్తిన, సాంకేతిక లోపం ఎక్కడ తలెత్తింది, ఎందుకు పైలట్ కంట్రోల్ చేయలేకపోవడానికి కోణంలో కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా దీనిపైన అత్యంత విచారణ కూడా దాఖలు చేసింది. నలుగురు బృందంతో సేఫ్టీ మెజర్స్ కి కావాల్సిన ఇంపార్టెన్స్, వాటిని ఏ విధంగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అధికారులు కూడా బృందాన్ని పరిశీలించబోతున్నారు. అయితే గుజరాత్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇతర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాల్సిన అనేక మంది తాము లండన్ కు వెళ్తున్నామని సంతోషం, కొంతమంది అక్కడనే స్థిరపడిన వారు, కొంతమంది పిల్ల పాపలతో నేరుగా కూడా లండన్ వెళ్తున్న వారు అనేకం. రాజస్థాన్ ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. 3 చిన్నారులు ఉంటే 2 డాక్టర్లు ఉన్నారు. వారంతా కూడా ఏకంగా అహ్మదాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లి స్థిరపడదాం అనుకున్న వారు, వారి కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. అనేక మంది కుటుంబాలు కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఇక అనేక మంది ఇప్పటి వరకు తమకు సంబంధించి కనీసం వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను తమకు అప్పగించాలని కూడా హాస్పిటల్ బయట నిన్న ఉదయం నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. వారికి సంబంధించిన DNA టెస్టులు పూర్తయిన తర్వాతకే డెడ్ బాడీ కూడా అప్పజెప్పేందుకు కూడా ఆసుపత్రి సిబ్బంది సిద్ధమైనట్టు జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న రాత్రి అంతా అక్కడ ఉండి హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా పరామర్శించారు. వారికి సంబంధించిన సహాయ సహకారాలు అందించాల్సింది కూడా వైద్యులను ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు దాదాపు నిన్న చనిపోయిన ఘటనలో మొత్తం 242 మంది ఉంటే అందులో ఒకరు మృత్యుంజయ ఉంటే 241 మంది చనిపోయినట్టు కూడా సోషల్ మీడియాలో అటు ఎయిర్ ఇండియాకి సంబంధించిన సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నిన్న జరిగిన ఘటనలో దాదాపు 169 మంది భారతీయులు ఉంటే ఇక 53 మంది బ్రిటన్ పౌరులు, 7గురు పోర్చుగీస్ వాదులు, ఒక కెనడాకు చెందిన దేశస్థుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అత్యంత హృదయ విదారక సంఘటన. విమానం కూలడంతో పాటు నేరుగా హాస్టల్ బిల్డింగ్ మీద కూలిపోవడంతో కూడా అటు మెడికల్ కు సంబంధించిన వైద్యులు కూడా 24 మంది మృతి చెందడం అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పాల్సి ఉంటుంది. అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా ఈ ఘటనపై ఇక ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ ఫ్లైట్ కు సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నాం, కానీ ఎయిర్ ఇండియా పట్టించుకోలేని చెప్తున్నాం. డీజీసీఏ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూడాల్సి ఉంటుంది. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితిని కూడా ప్రధాని అక్కడ నుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారుల నుంచి నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇకపైన బాధితులను ఆదుకోవడం కావచ్చు, వారికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం అందించబోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. శంకరి, సతీష్, డీజీసీఏ అయితే సాంకేతిక సమస్య అని భావిస్తున్న పరిస్థితులు అయితే 2 ఇంజన్ల లోపం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. అసలు 2 ఇంజన్ల ఇంత ప్రాబ్లం ఉంటే ముందుగానే ఎందుకు గ్రహించలేదన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. వీటన్నిటికీ ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా ఎయిర్ ఇండియా విమానం మొదట ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయలుదేరుతున్న సందర్భంలో కూడా ఒక ప్రయాణికుడు ఇలాంటి సమస్యనే కూడా ప్రశ్నించడం. సోషల్ మీడియాలో ఇప్పుడు అతని వీడియో కూడా వైరల్ అవుతుంది. ప్రధానంగా విమానానికి సంబంధించి సాంకేతిక లోపాలు ఉన్నాయి. విమానం శబ్దం వస్తుంది మొదట, అదేవిధంగా విమానం ఉన్న ఎక్కడ ఎక్విప్మెంట్ కూడా సరైన విధంగా పనిచేస్తలేదని ఒక వీడియో కూడా తీయడం జరిగింది. దాదాపు నేను సాయంత్రం ప్రమాదం జరిగిన అనంతరం కూడా 4:30కు పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రమేష్ శ్రీవాస్తవాన్ని బయటపడిన మృత్యుంజయ సైతం కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందన్నది కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో, కానీ ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొంత కనిపిస్తుంది. ఎందుకంటే అనేక సార్లు కూడా ఎయిర్ ఇండియా ఇదే విమానానికి దాదాపు 2 సార్లు కూడా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. గతంలో ఒకసారి కార్యాచరణ సందర్భంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. టెక్నికల్ గా కూడా ఫ్లైట్ కి సంబంధించిన అంశంలో కొన్ని అంశాలను కూడా లేవనెత్తుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా డీజీసీఏ వీరిపైన ఎట్లాంటి చర్య తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం ప్రస్తుతం మృతుల కుటుంబాల గురించి, ఫ్లైట్ కుప్పకూలిపోవడం గురించి మాత్రం డీజీసీఏ విచారణ చేపడుతుంది. ప్రధానంగా ఇక ఎయిర్ ఇండియాకి సంబంధించిన అంశంలో కొంత దూకుడుగా వెళ్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, కఠినంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం ప్రస్తుతం ప్రదేశానికి చేరుకుంటున్నారు. దాదాపు విమానం ప్రయాణిస్తున్న సందర్భంలో లండన్ వెళ్లాల్సిన నేపథ్యంలో ఫ్యూయల్ పెద్ద ఎత్తున కూడా ఫిల్ చేశారని చెప్తున్నారు. 123 లీటర్ల ఫ్యూయల్ కూడా ఫీడ్ చేశారు. అది కూడా ప్రమాదానికి భారీగా తోడ్పడిందన్నది కూడా చెప్తున్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అధికారులతో మాట్లాడిన సందర్భంలో కూడా కొంత
టెక్నికల్ కి ప్రాబ్లం వచ్చిందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే డీజీసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా బోయింగ్ కి సంబంధించి కూడా ఇతర బోయింగ్ కి సంబంధించిన వారు కూడా ప్రస్తుతం భారత్ రాబోతున్నారు. వారు టెక్నికల్ సమస్య ఎక్కడ లేవనెత్తే అంశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు ఎందుకు వెంటనే బేడ్ మేడ్ అనే అంశాన్ని ప్రస్తావిస్తుంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో తిరిగి ఎందుకు ఫ్లైట్ ని పికప్ చేయలేకపోయారు, ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా, లిఫ్టింగ్ దగ్గర ఎందుకు సమస్య వచ్చిందా అనేది కూడా ప్రస్తుతం అనేక కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఏదేమైనా ఘటన జరిగిన దాంట్లో మాత్రం అత్యంత విషాదకరమైన ఘటన చెప్పాల్సి ఉంటుంది. దాదాపు అధికారికంగా ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారు 242 241 మంది అయితే, ఇక లంచ్ సమయంలో వచ్చి భోజనం చేస్తున్న విద్యార్థుల మరణం కూడా అత్యంత బాధాకరం. ముఖ్యంగా ఆ మెడికో సంబంధించిన వైద్యుల మృతి కూడా అత్యంత బాధాకరం. వారంతా లంచ్ సమయంలో లంచ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా వారిపైన వారి నివసిస్తున్న బిల్డింగ్ పైన ఏరియా దాన్ని ఢీ కొట్టడం కూడా అత్యంత హృదయ విదారకమైన సంఘటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది శంకర్. ఎస్ సతీష్, మీరు చెప్పినట్టు ఇది హృదయ విదారక ఘటన అని చెప్పాలి. ఎందుకంటే అంతా ఎవరు అనేది కూడా గుర్తించలేని పరిస్థితి, అంతా మాంసం ముద్దలుగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం DNA సేకరిస్తుంది ఎవరు ఏంటి అని. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కూడా సమయాన్ని కరెక్ట్ గా నిర్ధారించడమని 169 మంది భారతీయులు ఉన్నారు. వారి యొక్క మొత్తం 241 మంది యొక్క డెడ్ బాడీ చూస్తే ఖచ్చితంగా ఒక పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా డెడ్ బాడీ మాంస ముత్తాలలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దాదాపు 1000 శాంపిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేయడం జరిగింది. 1000 శాంపిల్స్ DNA సేకరిస్తే ఈ ఫ్లైట్ కు సంబంధించి అధికారికంగా ప్రయాణిస్తున్న వారి కుటుంబాలు కావచ్చు, ఇంకా బ్రిటన్ లో, పోర్చుగల్ లో, కెనడాలో నివసిస్తున్న వారి యొక్క వారి DNA కి సంబంధించిన టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంత ప్రాసెస్ లాంగ్ పట్టే అవకాశం ఉంది. కొంతమంది డెడ్ బాడీలు కొంత కాలిపోయినప్పుడు కూడా వారి ఫేస్ ను ఐడెంటిఫై చేసేందుకు దాదాపు ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసేందుకు కూడా నిన్న స్ట్రెచర్ పైన సివిల్ హాస్పిటల్ కి కొంతమందిని తరలిస్తున్న సందర్భంలో వారి యొక్క బాడీ పైన రక్తపు మరకలు, అదేవిధంగా వారి పూర్తిగా చర్మం కాలిపోయిన కొందరికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా చక్కర్లు పడుతున్నాయి. అట్లాంటి వారిని గుర్తించేందుకు కొంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది, కానీ మిగతా వారిని గుర్తించడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 1000 శాంపిల్స్ పైన కూడా DNA టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా భావిస్తుంది. అదే అంశాన్ని హోంమంత్రి కూడా వివరించడం జరిగింది. కొంత ప్రాసెస్ డిలే అయ్యే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్న వారు నేరుగా విమానం ఒక్కసారిగా పేలిపోయిన సందర్భంలో, కుప్పకూలి పేలిన సందర్భంలో ఆ సీట్ బెల్ట్ తో సహా కూడా కాలిపోయిన దృశ్యాలపై మొత్తం అత్యంత ఘోరమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక విధారక సంఘటన, ఎవరిని కూడా గుర్తించలేని పరిస్థితి, కనీసం స్ట్రక్చర్ పైన కూడా ఎవరిని సరిగ్గా తీసుకెళ్లలేని పరిస్థితి అయితే అక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక కొంత ఈ టెస్ట్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, డెడ్ బాడీలను అప్పజెప్పేందుకు కూడా కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. కానీ నిన్న ఫ్లైట్ కూడిన కాసేపటికే సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లతో పాటు వైద్యులు కూడా వెంటనే ఒకటాగుతున్న చేరుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం కూడా త్వరితగతిన ముందుకు వచ్చి వెంటనే శకలాలను తీసివేయడం కావచ్చు, మంటలు ఆర్పడం కావచ్చు, ఇక బతుకున్న వారిని కొంతమందిని శతఘాతులు నేరుగా హాస్పిటల్ చేర్చడం, అంత ఫాస్ట్ గా కూడా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయింది. కేంద్రానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు నేరుగా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం, అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టడం కూడా చూస్తే కొంత DNA సంబంధించిన టెస్టులో మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా